కొబ్బరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, కొబ్బరి ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ కొబ్బరి ఆరోగ్యం ఇవ్వడమే కాదు, ఒకప్పుడు యుద్ధంలో సైనికులకు రక్షణగా నిలిచిందని మీకు తెలుసా? ఈ కొబ్బరి స్టోరీ ఏంటో తెలియాలంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి కాలానికి వెళ్లాల్సిందే. వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా ఆ కథ ఏంటో ఈరోజు అనగనగాలో తెలుసుకుందాం. యుద్ధంలో ఎలాగైనా పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఉండే జర్మనీ ప్రమాదకరమైన ఆయుధాల తయారీపైన బాగా వెచ్చించేది. 1915లో తొలిసారిగా రష్యన్ సేనలపై టియర్ గ్యాస్ తరహాలో గ్యాస్ బాంబ్స్ ప్రయోగించింది. అయితే అవి పెద్దగా ప్రభావం చూపుకుపోయేసరికి అంతకంటే ప్రమాదకరమైన గ్యాస్ బాంబ్స్ తయారీకి సిద్ధపడింది. ఈ క్రమంలో ఆ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఫ్రెంచ్, అల్జీరియా సేనలపై క్లోరిన్తో తయారు చేసిన ప్రమాదకర గ్యాస్ సిలిండర్లను జర్మనీ ప్రయోగించింది. 5700కు పైగా గ్యాస్ సిలిండర్లను జర్మనీ ప్రయోగించగా వందల టన్నుల కొద్దీ క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అయింది. ఆ విషవాయువు పీల్చి 10 నిమిషాలలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కంటి చూపు కోల్పోయారు. ఆ తర్వాత కెనడా డివిజన్ పై కూడా జర్మనీ దాడి చేయగా కొందరు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఎలాగో తెలుసా? ఓ కెనేడియన్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు ఆ గ్యాస్ పీల్చకుండా జవాన్లు క్లాత్లను వారి యూరిన్తో తడిపి నోటికి, ముక్కుకి అడ్డుపెట్టుకున్నారు. నీరు అందుబాటులో లేకపోవడంతో వారు ఇలా చేశారట. ఆ తర్వాత జర్మనీ మరింత తీవ్రమైన విషవాయువులతో గ్యాస్ బాంబ్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. మరోవైపు ఈ విషవాయువులను ఎదుర్కొనేందుకు తగిన గ్యాస్ మాస్కుల కోసం అమెరికా, బ్రిటన్ దేశాల శాస్త్రవేత్తలు కృషి చేయడం మొదలుపెట్టారు. బాదం, అరేబియన్ అకార్న్స్, గ్రేప్ సీడ్స్, చైనీస్ వెల్వెట్ బీన్స్ వంటి ఎన్నో పదార్థాలతో ప్రయోగాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక అలాంటి టైంలో వారి దృష్టి భారత్పై పడింది. 450 బీసీ కాలంలోనే భారత్లో నీటి శుద్ధికి కోకోనట్ చార్కోల్ను వినియోగించారని తెలుసుకున్నారు. కొబ్బరి చిప్పలను కాల్చడం ద్వారా ఆ బొగ్గు తయారవుతుంది. ఈ కోకోనట్ చార్కోల్పై ప్రయోగాలు చేపట్టిన శాస్త్రవేత్తలు దీనికి విషవాయువులను కట్టడి చేసే గుణం ఉందని కనుగొన్నారు. ఈ లక్షణం ఉందని తొలిసారిగా నికోలై జెలెన్స్కీ కనిపెట్టాడనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా కోకోనట్ చార్కోల్తో గ్యాస్ మాస్క్ తయారు చేయడం ప్రారంభమైంది. అయితే ఈ కొబ్బరి చిప్పకు కొరత ఏర్పడడంతో యుఎస్, యూకే దేశాల మహిళలు ఎక్కువగా కొబ్బరికాయలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాయి. వారు వినియోగించి పడవేసిన కొబ్బరి పెంకులను సేకరించి వాటితో తయారు చేసిన చార్కోల్ పౌడర్ను గ్యాస్ మాస్క్ తయారీకి వినియోగించేవారు. అలా కొబ్బరి ప్రపంచ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించింది. ఈ కోకోనట్ చార్కోల్కు విషవాయువులను తట్టుకునే గుణం ఉందని విదేశీ శాస్త్రవేత్తలు మన పురాతన భారతీయ నాగరికత ద్వారా గ్రహించడం మరో విశేషం.